ఇలా మిషన్ కింద పెట్టేసుకున్న తర్వాత మనకు కుచ్చు రావాలంటే కనుక మనం ఇలా కుచ్చు పెట్టుకుంటూ పోయినామంటే క్లాత్ అనేది ఎక్కువగా పడుతుందండి. అలా కుచ్చు పెట్టకుండా మనకు ఇక్కడ అనేది ఎక్కువ కుట్టు తక్కువగా చేసుకునేది అయితే కనుక ఉంటుంది కదండి. దీన్ని అనేది ఇలా పెంచుకోవాలండి. ఇలా పెద్ద మిషన్లకు అయితే కనుక ఇలా 50 వరకు అనేది పెట్టేసుకోవాలండి. పెద్ద మిషన్లకు అయితే ఇలా వస్తుంది. ఇక్కడికి పెట్టేసుకున్నామంటే కనుక మనకు కుట్టేటప్పుడు అనేది కుచ్చు ఆటోమేటిక్గా వస్తుందండి. అక్కడ అనేది పెట్టేసి సూత్ అనేది కుట్టేసేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే ఇంకా చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా స్టెప్ బై స్టెప్ అనేది ఒక ఫ్రాక్ అనేది చూపిస్తానండి. ఆల్రెడీ అలా ఆ మోడల్లో ఫ్రాక్ కుట్టేసి లాంగ్ ఫ్రాక్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కనుక చూడండి. అది అనేది కటింగ్ కుట్టే వీడియో అనేది ఉంటుందండి. చూసి అనేది మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫ్రాక్ అయితే ఇంకా ఆ టైప్ స్టెప్ బై స్టెప్ వస్తుంది, కానీ ఆ మోడల్ అయితే కాదండి. వేరే మోడల్లో అనేది స్టెప్ బై స్టెప్తోనే అనేది ఈ ఫ్రాక్ అనేది కుడుతున్నాను. ఒక డిఫరెంట్ లుక్తో అనేది అయితే ఇంకా వస్తుందండి ఈ ఫ్రాక్ కూడా. ఇంకా ఈ ఫ్రాక్ కోసం అయితే ఇంకా నేను శారీ అయితే తీసుకున్నానండి. ఈ శారీ అయితే ఇంకా ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీ మీద గోల్డ్ కలర్ అనేది ఇలా గీట్ల టైప్లో అనేది వచ్చేస్తుందండి. క్లాత్ కూడా అనేది కొంచెం సేనీగా అయితే ఇంకా ఉందండి, అంటే సేనీగా టైప్లో ఉందండి. ఈ క్లాత్ మీద ఏమన్నా కానీ లేస్ టైప్లో కానీ లేకుంటే కనుక మనకు నచ్చినది ఏదైనా క్లాత్ కానీ వేసుకుంటామంటే చాలా బాగుంటుందండి. నేనైతే కనుక ఈ డిజైన్ కోసం అయితే కనుక లేస్ అనేది వాడుతూ ఉన్నానండి. ఇంకైతే కనుక ఇదే వీడియోలో ఒకటే వీడియోలో కటింగు అలాగే కుట్టేది రెండు అనేది యాడ్ చేస్తానండి. కానీ రెండు చేసినప్పుడు ఏమవుతుందంటే వీడియో అనేది లెంత్ ఎక్కువగా అవుతుందండి. లెంత్ ఎక్కువగా అయిందనేసి మీరు ముందుకు జరుపుకుంటూ చూస్తారంటే కనుక అస్సలు కటింగ్ కానీ కుట్టేది కానీ మీకు అర్థం కాదండి. కొంచెం ఓపిక చేసుకొని వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా కానీ చూసారంటే కనుక మీరు అనేది ఇది కటింగ్ అనేది మీరే చేసుకొని మీరే కుట్టుకోవచ్చు. మీ పిల్లలకైనా కానీ మీకైనా కానీ ఈ మోడల్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అది కాక అనేది బాగా ట్రెండింగ్గా అనేది నడుస్తూ ఉందండి ఈ మోడల్ అనేది. ఈ మోడల్ అనేది ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఒక ఫ్రాక్ ఆల్రెడీ నేను స్టెప్ బై స్టెప్ కుట్టి పెట్టాను, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకో అదే మోడల్లో కానీ డిఫరెంట్ లుక్తో డిఫరెంట్ స్టైల్తో అనేది ఇది అనేది కూడా నేను కుడుతూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా దీనికి కటింగు అలాగే కుట్టే విధానం అనేది చూద్దామండి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకున్నామండి. దానికోసం అయితే ఇంకా చూడండి లైనింగ్ అనేది 3 మీటర్లు తీసుకున్నానండి, పాలిస్టర్ది. ఇంకా ఇదైతే ఇంకా చీర. ఇందులో నుంచి లైనింగ్లో నుంచి చూడండి 20 పాయింట్లు అనేది బాడీకి అనేది తీసేసానండి. 20 ఇంచులు అనేది బాడీకి అనేది తీసేసానండి. చూడండి ఇవి 2 మడతలతో ఉందండి, అంటే బ్యాక్ ఫ్రంట్ 2 అనేది వస్తుందండి. ఇంకా దీన్ని అనేది ఇలా అయితే ఇంకా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని ఇప్పుడు పొడవు అనేది చూసుకున్నామండి. పొడవు అయితే ఇంకా 14 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. 14 ఇంచుల పొడవు దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నామండి. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ 14 ఇంచుల దగ్గరికి అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది నెక్ అనేది తీసేసుకున్నామండి. ఇది అయితే కనుక చూడండి నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు అనేది కొంచెం తక్కువగా పెడుతున్నానండి. ఈ డ్రెస్ అయితే కనుక మా పాప సైజ్ అండి, అంటే 11 సంవత్సరాల పిల్లలకు అనేది చూపిస్తున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇంకా సంక దింపు భాగం వచ్చేసి 5.5 అట్లా పెట్టుకోండి సరిపోతుంది. పిల్లలు కొంచెం లావుగా ఉన్నా కానీ సరిపోతుందండి. దీన్ని అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ముందర నెక్ అండి. నెక్ వచ్చేసి 4.5 అయితే కనుక పెడుతున్నానండి. దీన్ని కూడా అనేది ఇలాగ పైన ఎంత పెట్టుకున్నామండి 2.5 కన్నా కొంచెం తక్కువగా పెట్టుకున్నాం కాబట్టి సేమ్ అంతే పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ అలాగనే బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు సంక రౌండర్తో సంక రౌండ్ అనేది గీసేసుకుందామండి. ఇంకా నెక్ వచ్చేసి నేనైతే ఇంకా వీ షేప్ నెక్ పెడుతున్నానండి. ఇలా అనేది వస్తుందండి. చూడండి ఈ నెక్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కటింగ్ అయితే చేసేసుకున్నామండి. కటింగ్ చేసుకునే ముందు అనేది ఇక్కడనే సంక తీసుకున్నాం కదండి, ఇది అనేది కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇంకా చూడండి ఇవి వచ్చేసి మెడ అనేది 2 తెగుతాయండి, బ్యాక్ ఫ్రంట్ అనేది. నేను మళ్ళీ అనేది రౌండ్ చేసేయచ్చు అన్నట్టుగా అనేది కట్ చేస్తున్నాను. లేకుంటే మీరు ఏదేది అనేది విడివిడిగా చేసేసుకొని మీరు అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ అనేది కూడా ఒకటే నెక్ అనేది పెట్టేసుకోవచ్చు అండి.
ఇక్కడ చూడండి నెక్ అయితే కనుక రెండు అనేది ఇలా అయితే కనుక వచ్చేస్తాయండి. కానీ మనము రౌండ్ అనేది చేసుకోవాలి అంటే కనుక సపరేట్ చేసుకొని అయినా రౌండ్ చేసేసుకోవచ్చు. ఇదే నెక్ ఉన్నించుకోవాలంటే ఉన్నించేసుకోవచ్చు అండి. లేకుంటే కనుక దీన్ని అనేది మనము ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా అనేది రౌండ్ చేసేసుకోవచ్చు అండి. చూడండి ఇలా అనేది రౌండ్ చేసేసుకోవచ్చు. ఇది బ్యాక్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. చూడండి ఇదైతే కనుక ముందరిది నెక్. దీన్ని అనేది మనము కొంచెం డిజైన్గా అనేది కుట్టుకోవడానికి అయితే కనుక కట్ చేసుకున్నామండి. ఇక్కడ నుంచి అనేది మర్చుకొని 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. చూడండి 6 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది చూడండి మనము ఇక్కడ నెక్ ఉంది చూడండి, అక్కడ నుంచి అనేది ఇలా అనేది గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇలాగనే అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇంకా చూడండి మనం గీసుకున్న ప్రకారం అనేది దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాము. 6.5 ఇంచుల వరకు అనేది వచ్చేసిందండి ఇది. ఇంకా మనము కుట్టంగా అనేది 6 ఇంచులకు అనేది పోతుంది, మనకు ఇలా అనేది వస్తుంది కుట్టంగా అనేది. ఇంకా చూడండి ఇలా అనేది కట్ చేసుకున్నాము బాడీ పార్ట్ అయితే ఇంకా. ఇవి పెట్టేసి అనేది అసలైన క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి. ఇలా అనేది లైనింగ్ క్లాత్ని పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకోవాలండి. బ్యాక్ భాగం కూడా అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇవి అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అయితే కనుక ఫుల్ హ్యాండ్స్ అండి. ఇంకా చూడండి నేను 22 ఇంచులు అయితే కనుక తీసుకున్నానండి. మనకు మడుపుకు ఇక్కడ అనేది కుట్లలోకి వంగ అయితే కనుక మనకి 20 ఇంచులు లేదా 19 ఇంచులు అట్లా వస్తాయండి. ఇంకా దీనిలో అనేది 2 హ్యాండ్స్కి అనేది తీసుకున్నానండి. ఇంకా చూడండి డబల్ అయితే కనుక ఉన్నాయి. దీనిలో అనేది ఇలా అనేది అయితే కనుక మర్చుకున్నామండి. ఇలా మర్చుకొని ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా అనేది చూసుకోండి. కుట్టిన తర్వాత ఏమవుతుందంటే హ్యాండ్స్ అనేది ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటైతే కనుక మనకు పొట్టిగా అనేది ఉంటుందండి. అంటే ఎత్తుల తల అనేది క్లాత్ అనేది వస్తూ ఉంటుందండి. ఇంకా చూడండి దీనికి అనేది ఇక్కడ అనేది ఒక దాటు పెట్టేసుకోండి. మనకు కుట్టేటప్పుడు అనేది గుర్తు అనేది ఉంటుందండి. దీనికి అనేది మనము లైనింగ్ వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు అండి. అంటే మన ఇష్టం అది. లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది అంటే కనుక లైనింగ్ వేసుకోవచ్చు, లేదా వద్దు అనుకుంటే కనుక లైనింగ్ వేసుకోపోవచ్చు అండి. ఇంకా చూడండి ఇక్కడ కొంచెం క్రాస్ తీసేసుకోవాలండి, క్రాస్ తీసుకోవాలి. అక్కడ క్రాస్ తీసుకునేకెళ్ళి కూడా అనేది ఇలా దాటు పెట్టేసుకోండి. మనకు హ్యాండ్స్ కూడా అది రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు అనేది కింద కూర్చోబెట్టడానికి అయితే కటింగ్ చేసుకున్నాము. చూడండి లైనింగ్ అయితే కనుక నేను 3 మీటర్లు తీసుకున్నానండి. మొత్తం అనేది 3 మీటర్లు తీసుకున్నాను. 1/2 మీటర్ అనేది మనకు బాడీ పార్ట్కి అనేది పోయిందండి. హ్యాండ్స్కి అనేది తీసుకోలేదు. ఇంకొచ్చేసి 2 మీటర్లన్నర అయితే కనుక లైనింగ్ ఉంది. 2 మీటర్లన్నర అనేది కుచ్చుకు అనేది తీసుకుంటున్నానండి. ఇది పొడుగు కూడా వచ్చేసి 32 ఉందండి. ఇలాగే పొడుగు కూడా అనేది ఏం కటింగ్ చేయకుండా ఇంతే తీసుకేసుకుంటున్నాను. ఇప్పుడు అనేది నేను స్టెప్ బై స్టెప్ అనేసి చెప్పాను కదండి. ఇంకా స్టెప్ బై స్టెప్ కోసం అనేది మనము శారీని అనేది కట్ చేసుకున్నామండి. మనకు 32 అనేది లైనింగ్ ఉంది కాబట్టి మనకు వచ్చేసి 34 35 అట్లా వచ్చినా కూడా సరిపోతుందండి. అంటే లైనింగ్ కన్నా పైకి రాకూడదు, లైనింగ్ కన్నా కిందికే రావాలి. మనకు అట్లా వచ్చేటట్టు అనేది మనం చూసుకోవాలండి. ఇది చీర అనేది ఎంత ఉందో అనేది చూసుకోవాలండి. మనకు ఇక్కడ అవసరం లేదండి, మనము ఇక్కడ అనేది తీసుకోవాలి. ఇది చీర వచ్చేసి 42 ఉందండి. మనకు 42 ఉందంటే కనుక ఇవి మడచడానికి అలాగే కుట్టడానికి వంగా మనకు అటు ఇటుగా అయితే కనుక మన లైనింగ్ తీసుకున్న దాని ప్రకారం అయితే కనుక వస్తుందండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయితే కనుక మనం కటింగ్ చేయంగా అనేది కుట్లలోకి అనేది పోతుందండి. ఇక దీన్ని అనేది చీరను మొత్తాన్ని అనేది మడుచుకున్నామండి. ఇలా స్ట్రైట్గా పెట్టేసి కటింగ్ చేసినామంటే మన గ్యారెంటీగా అనేది ఎక్కడొక దగ్గర అనేది ఎక్కువగా తక్కువగా అనేది వస్తుందండి. దీన్ని అనేది ఇలా మడుచుకున్నాము.
చూడండి ఇలా మడిచి అనేది వేసేసుకున్నానండి. నేను ఇలా మడిచి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి 44 ఉంది అనేది చెప్పాను కదండి. 44 ఇంచులు అయితే కనుక ఉంది. 44 ఇంచులు అనేది మనము సగం చేసామంటే కనుక 22 ఇంచులు అనేది వస్తుందండి. 22 ఇంచులను సగం చేసామంటే కనుక ఇంకా చూడండి 11 ఇంచులు అయితే కనుక వచ్చింది. అంటే కనుక స్టెప్స్ ఎన్ని పెట్టుకోవాలనేది నేను ఇలా మడిచి అనేది చెప్తున్నాను. అంటే కనుక తగ్గించి అనేది చెప్తున్నానండి, సగం సగం చేసి అన్నట్టుగా చెప్తున్నాను. అలాగే ఇప్పుడు చూడండి నేనైతే కనుక 11 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి 11 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, మళ్ళీ ఈ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి అనేది 11 ఇంచుల దగ్గరికి ఇంకొక మార్కింగ్ అండి. ఇక్కడ నుంచి 11 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అండి. ఇంకా చూడండి ఇలా అనేది మనకు స్టెప్స్ అనేది ఎన్ని కావాలనేది అయితే కనుక దీన్ని పట్టించి అనేది మనకు అర్థమవుతుందండి. నేను చూడండి 4 అనేది తీసుకున్నాను. అంటే చిన్న చిన్నగా వచ్చినా కానీ మనకు ఇలా స్టెప్స్ ఎక్కువ వచ్చిందండి కనుక ఫ్రాక్ అనేది లాంగ్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి, చూడ్డానికి కూడా అనేది బాగుంటుంది. ఇంకా చూడండి మనము ఎలా గీసుకున్నామో ఆ ప్రకారం అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది లైన్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇలాగా ఇంకొకటి అనేది ఇలాగనే అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది అనేది చూడండి దీంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి 2 మీటర్లు అనేది క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి ఇడికైతే కనుక 2 మీటర్లు ఉంది. 2 మీటర్ల కన్నా 2 మీటర్లన్నర అట్లా కట్ చేస్తున్నానండి. 2 మీటర్లు అయితే చిన్నగా వస్తుంది. అంటే ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ దానికి ఇది వచ్చేసి ఫస్ట్ది అండి. ఫస్ట్ అంటే ఫస్ట్లోనే మనకు వచ్చేది బాడీకి వచ్చేది ఇది ఒకటి ఫస్ట్ది అండి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇది మిగిలింది కదండి, ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇది రెండోదండి. ఈ రెండో దానికి వచ్చేసి 3.5 మీటర్ అనేది తీసేసుకున్నామండి. చూడండి ఇదైతే కనుక రెండోదండి. ఇదైతే కనుక రెండోది. దీనిలో నుంచి క్లాత్ తీసాం కదండి, ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి మూడోదండి. ఇది దీంట్లో నుంచి అనేది క్లాత్ తీయవసరం లేదండి. మనము కొంచెం క్లాత్ తీసాం కదండి, ఈ క్లాత్ అనేది దీనికి జాయింట్ వేయాలండి. రెండో దాంట్లో నుంచి తీసిన క్లాత్ మూడో దాంట్లో అనేది జాయింట్ పడుతుందండి. ఇంకా దీంట్లో క్లాత్ అనేది మనం తీయవసరం లేదు, కొంచెం జాయింట్ పడుతుంది. ఇది వచ్చేసి మూడోదండి. ఇది వచ్చేసి నాలుగోదండి. దీనికి అనేది ఫస్ట్ దాంట్లో మనం క్లాత్ తీసాం చూడండి, ఫస్ట్ దాంట్లో క్లాత్ తీసాం కదండి, దాంట్లో క్లాత్ అనేది దీనికి జాయింట్ వేయాలండి. రెండో దాంట్లో తీసినది మూడో దాంట్లో వేయాలి, ఎందుకంటే దాంట్లో తక్కువగా ఉంటుంది, దీంట్లో లాస్ట్ దాంట్లో హోల్ అనేది ఎక్కువగా వస్తుందండి. అందుకోసం అనేది దీంట్లో అనేది పెద్ద సైజులో క్లాత్ అనేది వేయాలి, అందుకని ఫస్ట్ దాంట్లో అనేది వేసేయాలండి. ఇది వచ్చేసి నాలుగోదండి. ఇలా రాసుకున్నామంటే కనుక మనకు పుట్టేటప్పుడు అనేది కొంచెం ఈజీగా అనేది కనుక ఉంటుందండి. ఇంకా చూడండి మనకైతే కనుక కటింగ్ అయితే కనుక ఇంకా అయిపోయిందండి. ఇప్పుడైతే కనుక మనము కుట్టేద్దాము. ఇప్పుడైతే కుట్టుకున్నామండి. బ్యాక్ భాగం అయితే కనుక నేను ముందే అనేది ఇలా మెడ అనేది తిప్పేసానండి. ఇలా మెడ తిప్పేసి ఇక్కడ టక్స్లో అయితే కనుక వేసేసాను. టక్స్లో అయితే కనుక వేసేసానండి. ఇంకా టక్స్లో వేసేసిన తర్వాత అయితే కనుక చూడండి లూజ్ కుట్టుతో మొత్తం అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాను. బ్యాక్ భాగం అనేది ఊరికి తిప్పేసేదే కదా అన్నట్టుగా అనేది ఊరికి తిప్పేసానండి. ఇది కూడా చూపిస్తే కనుక వీడియో అనేది లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి ఇప్పుడైతే కనుక ఫ్రంట్ భాగం అయితే కనుక చూసుకున్నామండి. ఈ ఫ్రంట్ భాగం అయితే కనుక మనకు చూడండి ఇది రెండు అనేది ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. రెండు కరెక్ట్గా ఉండేటట్టు, లేకుంటే కనుక రెండు ఒకే వైపు అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు అనేది మనము ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇది సరైన వైపు ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా అనేది వేసేసుకోండి, పక్కకు జరగకుండా మేకప్ అనేది. ఇంకా సేమ్ ఇది కుట్టిన తర్వాత దాన్ని పక్కకు తీయకుండా
చూడండి దీన్ని కూడా అనేది ఇలాగనే పెట్టి కుట్టేయండి. అప్పుడు అనేది మనము కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. అందుకోసం అనేది అది పక్కకు తీసినామంటే మళ్ళీ ఇది పెట్టేటప్పుడు అనేది మనము కన్ఫ్యూజ్ అవుతామండి. అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఇలా అనేది కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. మనకు ఇది ఇక్కడి మెడ వరకు కుట్టుకుంటే కనుక సరిపోతుందండి. ఇదంతా అవసరం లేదు, తిప్పేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు పీసులు వేస్తాయి అంటే కనుక తిప్పేసుకోవచ్చు. ఇంకా చూడండి దీన్ని అనేది కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాము. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెడ ఉంది చూడండి, ఇక్కడ అనేది డాట్స్ అనేది పెట్టేసుకోండి. డాట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత పైకుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది లాగినట్టు పట్టుకొని పైకుట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా పైకుట్ అనేది దానికి వేసిన తర్వాత ఇది కూడా అనేది నెక్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా అనేది సేమ్ అలాగనే అనేది డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చూడండి దీనికి కూడా సేమ్ అలాగనే అనేది పైకుట్ అనేది వేసేసుకోవాలండి. ఏ మెడకైనా సరే అండి పైకుట్ అనేది వేసామంటే మనకు నీట్గా అనేది వస్తుంది. మెడ అనేది అంటే మనం ఎలా కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అనేది వస్తుంది. ఇప్పుడు పైకుట్ అనేది వేసుకున్నాం కదండి, ఇప్పుడు అనేది ఇలా అనేది తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసేసుకొని ఇప్పుడు దీనిపైన అసలైన క్లాత్ పైన అనేది కుట్ అనేది వేసేసుకున్నామండి. లైనింగ్ ఎక్కడనే కానీ బయటికి కానీ రాకుండా చూసుకొని అనేది కుట్ అనేది వేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. మనకు లైనింగ్ అనేది బయటికి కానీ వచ్చిందంటే చూడడానికి అనేది గలీజ్గా ఉంటుందండి. ఇలా అనేది కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక దానికి కూడా అనేది సేమ్ అలాగనే అనేది కుట్ అనేది వేసేసుకున్నాము. కొంచెము ఇలా కుట్టాక మనకు కొంచెం టైం పడుతుందండి, కానీ నీట్గా అనేది వస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇంకా చూడండి మనకు అనేది ఇలా అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇక్కడ అనేది కుట్ అనేది వేసేసుకున్నామండి. లైనింగ్ క్లాత్కు అసలైన క్లాత్కి అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది కుట్ అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా లైనింగ్ వైపు తిప్పి అనేది కట్ చేసుకోవాలండి. లేకుంటే కనుక మనకు క్లాత్ లైనింగ్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా తెగిందంటే కనుక మనం కట్ చేసుకున్న కొలతలు అనేది డిఫరెంట్ అవుతాయండి. అంటే సైజ్ అనేది తక్కువగా వస్తుంది. చూడండి కటింగ్ అయితే కనుక నేను చేసేసాను. కటింగ్ చేసేసిన తర్వాత దీనికి ఏదైనా లేస్ వేస్తే బాగుంటుంది అనేసి అనిపించేసిందండి నాకైతే కనుక. ఇంకా చూడండి లేస్ ఇంకా ఇది అయితే కనుక వేస్తున్నానండి. లేస్ అయితే కనుక ఇంకా చూడండి ఇలా అనేది దీని మీద అనేది వేసేసుకున్నామండి. ఈ క్లాత్ మీద అనేది ఇలా పెట్టి అనేది కుట్ అనేది వేసేసుకున్నాము. కొంచెం అనేది దూరంగానే పెట్టేసేయండి, చివరికి కాకుండా కొంచెం దూరంగా. ఇది నెక్కుకు మొత్తానికి అయితే వేయట్లేదండి. నెక్కుకు మొత్తానికి వేస్తే పిల్లలు ఏమవుతుందంటే కనుక కుచ్చుకుంటుంది అనేసి అంటుంటారండి. అలా కుచ్చుకోకుండా ఉండాలి అంటే కనుక ఇక్కడ మొత్తం అనేది వేయకుండా ఇక్కడ అయితే కనుక మనకు కుచ్చుకోదండి. ఇలా వేసుకున్నామంటే ఇక్కడైతే కనుక మనకు కుచ్చుకోకుండా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా పెట్టి అనేది మనము కుట్ అనేది వేసేసామంటే ఇది లోపలికి పోతుంది కాబట్టి కుచ్చుకోదండి. ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది నెక్ అనేది చూసుకోవాలండి ఒకసారి. ఇక్కడ చూడండి ఇలా షోల్డర్లు అనేది ఇలా పట్టుకొని చూడండి, పట్టుకొని చూసారంటే కనుక ఇక్కడికి అనేది వచ్చేసింది. ఇక్కడ అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత చూడండి ఇది అండి మనము కట్ చేసిన నెక్ అనేది. ఇంకా ఇలా పెట్టేసి అనేది కుట్ అనేది వేసేసుకున్నాము. మనం కట్ చేసుకున్న నెక్ కూడా అనేది నీట్గా అనేది వచ్చేసింది చూడండి. ఇలా పెట్టి అనేది ఇక్కడ కొంచెం రబ్ చేసేసుకోవాలి.
ఈ డిజైన్కు లేసి ఇలా లోపలికి పెట్టి కుడితేనే బాగుంటుందండి, బయటికి అన్నా కానీ. దీని మీద కుట్టు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనేది వేసేసుకోవాలండి. చూడండి, మనకు చూడ్డానికి అనేది చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా మడిచి అనేది టక్స్లు అనేది వేసేసుకున్నామండి. ఇటు పక్క వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసేయాలి, ఎందుకంటే దీని మీద పడ్డాది అంటే కనుక సరిగా అనేది కనిపించదండి. అందుకే కొంచెం ఎడంగా అనేది వేసేసాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్లు అనేది జాయింట్ వేసుకున్నామండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇక్కడ మనం లేస్ వేసాం కదండి, ఇదే అనేది నెక్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇదైతే కనుక డ్రెస్ నేను మా పాప కోసం కుడుతున్నానండి. మా పాప కొంచెం గుచ్చుకున్నా కానీ అస్సలు వద్దమ్మా వద్దమ్మా అనేసి అంటూనే ఉంటుంది. అందుకోసం అనేసి మా పాప కోసం ఇక్కడైతే కనుక వేయట్లేదండి. ఒకవేళ మీకు నచ్చితే అనేది వేసేసుకోండి. ఇంకా చూడండి, షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. షోల్డర్లు అనేది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ అయితే కనుక చూడండి, హ్యాండ్స్కి కూడా అనేది కొంచెం లేస్ అనేది వేస్తున్నానండి. ఇంకా లేస్ వేసుకోవడానికి అయితే కనుక చూడండి, ఇలా పెట్టి అనేది వేస్తున్నానండి నేను, అంటే పైన అనేది వేస్తున్నానండి. ఇలాగా ముందుగా అనేది కుట్ట అనేది వేసేస్తున్నాను. ఇది కుట్టుకోకుండా అన్నాను కదండి, అందుకోసం అనేసి ఇలా పైన అయితే వేస్తున్నాను. ఇలా పైన వేసుకుంటే కనుక కుట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అనేది దీన్ని ఇంకా చూడండి, ఇలా అనేది మడిచి అనేది వేసేసుకోవడం అండి. ఇలాగా మనకు పిల్లలకు కుచ్చుకోకుండా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుందండి. చూడండి, ఇలా అయితే కనుక వస్తుంది, పిల్లలకు కుచ్చుకోకుండా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర అనేది ఇలా నీట్గా అనేది ఉంటుంది. ఇలాగనే ఇంకొక హ్యాండ్స్కి కూడా కుట్టుకున్నాము. చూడండి, రెండు దానిలకు అనేది వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక మనము షోల్డర్లు అనేది హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేద్దామండి. షోల్డర్లకు ఇక చూడండి, ఇలా అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనము హ్యాండ్స్ మనకి ఎంత కావాలో అనేది ముందుగానే అనేది కొలిసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు అవసరం లేదండి. ఇంకా ఇప్పుడు ఇలా పెట్టేసి అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవడమేనండి. రెండు వైపులా అనేది హ్యాండ్స్ అనేది కుట్టేసానండి. ఇప్పుడు అనేది మనము స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అనేది ఈ చివరికి అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. చివరిని అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేనైతే వెనక కట్టుకోవడానికి అంటే ఇవి థ్రెడ్స్ అనేది వేసేసాను. ఇవి అనేది మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి, ప్రతి ఒక్క వీడియోలో అనేది పిల్లలకు అనేది లూజ్గా ఉన్నదనుకోండి ఇలా కట్టేసామంటే సరిపోతుంది. పిల్లలు టైట్గా వేసుకోవాలంటే వేసుకోలేరండి. ఒకవేళ మనం ఎవరికైనా కానీ కుట్టినా కానీ వాళ్ళు ఒకవేళ లూజ్గా ఉన్నదనుకోండి థ్రెడ్స్ కట్టుకున్నా సరిపోతుంది, మళ్ళీ మన దగ్గరికి రాకుండా అనేది ఉంటుందండి. అందుకోసమే ఇక్కడ చూడండి, ఇక్కడికి అనేది ఇలా కుట్టు అనేది ఇలా చివరిన కుట్టు వేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ చూడండి హ్యాండ్స్ దగ్గర, నేను హ్యాండ్స్ క్లాత్ ఎప్పుడు ఎగస్ట్రానే తీసుకుంటానండి. ఈ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇలా అయితే ఇంకా కుట్టేసాం కదండి, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అనేది మనము
కుచ్చు అనేది వేసుకున్నామండి. మనం స్టెప్ బై స్టెప్ కుచ్చు అనేసి అనుకున్నాం కదండి. చూడండి లైనింగ్ క్లాత్ అనేది ఇందులో నుంచి తీసేద్దాము. లైనింగ్తో ఇప్పుడైతే కనుక మనకు అవసరం లేదండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి రెండోదండి. నేను ముందే అనేది ఇలా రాసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్దండి. దీన్ని అనేది మనము కుచ్చు అనేది పెట్టేద్దామండి. చూడండి ఇలా ఒకవైపు అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇలా మిషన్ కింద పెట్టేసి ఇక్కడ అనేది మనకు ఇలా మిషన్ కింద పెట్టేసుకున్న తర్వాత మనకు కుచ్చు రావాలంటే కనుక మనం ఇలా కుచ్చు పెట్టుకుంటూ పోయినామంటే క్లాత్ అనేది ఎక్కువగా పడుతుందండి. అలా కుచ్చు పెట్టకుండా మనకు ఇక్కడ అనేది ఎక్కువ కుట్టు తక్కువగా చేసుకునేది అయితే కనుక ఉంటుంది కదండి. దీన్ని అనేది ఇలా పెంచుకోవాలండి. ఇలా పెద్ద మిషన్లకు అయితే కనుక ఇలా 50 వరకు అనేది పెట్టేసుకోవాలండి. పెద్ద మిషన్లకు అయితే ఇలా వస్తుంది. ఇక్కడికి పెట్టేసుకున్నామంటే కనుక మనకు కుట్టేటప్పుడు అనేది కుచ్చు ఆటోమేటిక్గా వస్తుందండి. ఇలా కుట్టుకుంటూ పోయామంటే చాలండి, మనకు కుచ్చు ఆటోమేటిక్గా వెనక అనేది ఇలా వస్తుంది. మనకు క్లాత్ అనేది తక్కువగా పడుతుందండి. ఇలా కుట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన క్లాత్ అనేది తక్కువగా పడుతుంది. మనకు ఈజీగా అనేది కూడా అయిపోతుంది. కుచ్చు పెట్టాలంటే క్లాత్ చాలా ఎక్కువగా పడుతుంది. టైం కూడా అనేది చాలా ఎక్కువగా పడుతుంది. మనకి ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా అనేది మనకు కుచ్చు అనేది వస్తుంది. ఇలా కుచ్చు వచ్చిన తర్వాత మనము ఇది బాడీకి అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇంకా చూడండి ఈ కుచ్చును అనేది తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అనేది పెట్టేసుకొని ఇలా కుట్టేటప్పుడు మళ్ళీ అనేది మనము మార్చుకోవాలండి. కుట్టు అనేది చిన్న కుట్టు వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. దీన్ని అనేది కూడా ఇలా కుట్టేటప్పుడు అనేది మనము ఈ క్లాత్ లోపలికి ఏమన్నా మడిచి ఉందా అనేది తిరగ చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఇలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే రింగుల్ టైప్లో అనేది తిరిగి ఉంటుందండి. అందుకే అలా తిరగకుండా అనేది చూసుకోవాలి. అలా తిరిగిందంటే క్లాత్ అనేది ఇటువైపు అనేది వస్తుంది. లేకుంటే కనుక మడతలు పడిపోతుందండి. అలా మడతలు పడకుండా అనేది చూసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. చూడండి కుట్టు అయితే వేసేసాను. ఒక కుట్టు అయితే కనుక సరిపోతుందండి. లైనింగ్ వేసినప్పుడు మనము ఇంకో కుట్టు కూడా పడుతుంది కాబట్టి ఒక కుట్టు అయితే కనుక మనకు సరిపోతుంది. ఇప్పుడు అనేది రెండో స్టెప్ అనేది మనము కుట్టేద్దామండి. సేమ్ అలాగనే అనేది కుచ్చు వేసేసుకోవాలి. చూడండి ఇంకొకటి కూడా అనేది కుచ్చు అనేది పెట్టేసాను. ఇంకొకటి కూడా కుచ్చు పెట్టిన తర్వాత మళ్ళీ బాడీ పార్ట్ అనేది మనం జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇంకా చూడండి ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి అనేది కుట్టుకుంటా అనేది వచ్చేద్దామండి. ఎక్కడనే కానీ ఇందాక పెట్టిన క్లాత్ అనేది లోపలికి పడకుండా అనేది చూసుకోవాలండి. క్లాత్ లోపలికి పడిందంటే గలీజ్గా అనేది కానొస్తుంది. కొంచెం ఇలా చూసుకొని టైమింగ్ అయితే కనుక పడుతుందండి. కానీ మనకు నీట్గా రావాలంటే టైం అయితే కనుక పడుతుంది గ్యారెంటీగా. ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి రెండో స్టెప్ కూడా అనేది మనకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మూడోదండి. ఇక దీనికి కూడా మనము సేమ్ అలాగనే అనేది పెట్టేసుకోవాలి. ఇందాక మనం ఎలాగనో అనేది ఇందాక ఎలా పెట్టేసామో సేమ్ అలాగనే అనేది కుచ్చు పెట్టేసి దీన్ని జాయింట్ చేసేసేయాలి. అలాగనే అనేది 4వ స్టెప్ వరకు అనేది అలాగనే చేయాలి. ఇలా మీరు ఎన్ని స్టెప్స్ అయినా తీసుకోవచ్చు అండి. మనం క్లాత్ అనేది కొంచెం ఎడల్పే తీసుకున్నాం కదా, ఇంత ఎడల్పు కన్నా దీంట్లో సగమైనా తీసేసుకోవచ్చు. కానీ అంటే గోలు ఎక్కువగా పెరుగుతూ పోతూ ఉంటుందండి. ఎడల్పు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దానికైతే కనుక అలా చిన్న చిన్నగా పెట్టుకోవాలంటే ఒక శారీ అనేది సరిపోదండి. ఇంకా చూడండి దీన్ని కూడా అనేది సేమ్ అలాగనే పెట్టేద్దాము. చూడండి ఇలా 4 స్టెప్స్ అనేది నేనైతే కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత మనము ఈ కింది వైపు ఉంది కదండి, ఇటు సైడ్ అనేది మనము కొంచెం మడిచి అనేది కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇంకా ఇక్కడ అనేది మనము ఇలా అనేది మర్చుకోవాలి.
అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది మర్చుకోవాలండి. లేకుంటే పగులు వచ్చినట్టు అనేది అయిపోతుంది. అలా అయిపోకుండా ఉండాలి అంటే ఇంకా మొత్తం అనేది ఒకటే లెవెల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మొత్తం అనేది కింద ఇలా మడిచి అనేది కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ అనేది జాయింట్ వేసుకున్నామండి. లైనింగ్ కొంచెం డిఫరెంట్గా అనేది మీకు చూపిస్తానండి. చిన్నపిల్లలకు కుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఇలాగనే కుట్టేసామంటే పీసులు వచ్చేస్తుందండి. ఇలా కుట్టినామంటే కనుక అలా పీసులు రాకుండా కనిపించకుండా ఉండాలి అంటే కనుక లైనింగ్ అనేది మీరు ఇటు సైడ్ అనేది వేసేసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ అనేది మనము అసలే క్లాత్ వేసాం కదండి, ఇటు సైడ్ అనేది లైనింగ్ వేసామంటే తిప్పినప్పుడు అనేది ఇది లోపలికి పోతుందండి. పిల్లలకు అనేది అతుక్కోకుండా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి అనేది మనము కుట్టేసుకుందాము. ఇలా కుట్టేసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలండి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది అటు సైడ్ ఉండే క్లాత్ అనేది మనకి ఇటువైపు అనేది పడుతుందండి. అప్పుడు మళ్ళీ ఇప్పి కుట్టుకోవాల్సింది అనుకుంటుంది, అంటే డబల్ పని ఉంటుంది. అందుకే ముందుగానే కొంచెం జాగ్రత్తగా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి లైనింగ్ అనేది ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసి అనేది కుట్టుకోవాలి. మొత్తం అనేది మనకు రౌండ్ ఎంత వస్తుందో అంతకు అనేది ఇలాగ కుచ్చు అనేది పెట్టేసుకున్నాము. చూడండి ఇలా కుచ్చు పెట్టుకున్నామంటే కనుక మనము లైనింగ్ అనేది ఇలా అనేది పడుతుంది మనకు. ఇప్పుడు చూడండి మనకు నీట్గా ఉంది, బయటికి పీసులు అందు కనిపించకుండా మనకు నీట్గా ఉంది. పిల్లలకు అందు కూడా అనేది కుచ్చుకోకుండా అనేది ఉంటుందండి. ఇంకా ఇప్పుడు అనేది ఇటువైపు అనేది మనము కుట్టు అనేది వేసుకున్నామండి. ఆల్రెడీ మనము ఇటువైపు హ్యాండ్ స్కేల్ అనేది కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు కూడా అనేది అలాగనే అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. సైడ్ అనేది కుట్టు అనేది కూడా వేసేసానండి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, లైనింగ్ క్లాత్ సపరేట్ కుట్టు వేసేసుకోవాలి, అసలైంది అనేది సపరేట్ కుట్టు వేసేసుకోవాలి అనేది. నేను స్ట్రైట్ కుట్టు అనేది అసలైన దాని మీద మాత్రమే వేసానండి. లైనింగ్ దాని మీద అనేది ఇప్పుడు అనేది లైనింగ్ దాని మీద అనేది వేసేసుకున్నామండి. ఏ డ్రెస్ కుట్టినా అండి ఇదన్నీ రెండు సపరేట్ కుట్టు వేసేసుకుంటేనే మనకు నీట్గా అనేది డ్రెస్ ఉంటుందండి. రెండు కలిపి అనేది ఎప్పుడు కుట్టు అనేది వేసేసుకోకూడదండి. దీనికి కూడా అనేది కుట్టు వేసేసుకుంటాము. చూడండి లైనింగ్ కూడా అనేది కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు డ్రెస్ అనేది మనము తిప్పేసుకున్నాము. చూడండి డ్రెస్ అయితే కనుక పూర్తి అయిపోయింది. మనకు ఇక్కడ అనేది ఇక్కడ మనం లేస్ వేసాం కదండి, ఇక్కడ ఏమైనా థ్రెడ్స్ పెడితే కనుక చాలా బాగుంటుందండి ఇక్కడ అనేది. అందుకు దీనికో అనేది థ్రెడ్స్ అనేది కుట్టేద్దాము. చూడండి ఆల్రెడీ నేను థ్రెడ్స్ అనేది కుట్టేసానండి సేమ్ క్లాత్తో అనేది. ఇంకొచ్చేసి ఇదైతే కనుక తీసుకున్నానండి. లైనింగ్ అసలైన క్లాత్ అనేది జాయింట్ అయితే చేశాను. ఇది వచ్చేసి 3 ఇంచుల ఎడల్పు 3 ఇంచుల పొడుగు ఉండే బాక్స్ టైప్లో అనేది కటింగ్ చేసుకున్నానండి. ఇలా అనేది 4 కుట్టాను, 4 కటింగ్ చేసుకొని ఇప్పుడు అనేది మనము దీనికి అనేది లేస్ అనేది వేసేసుకున్నామండి. చూడండి లేస్ అనేది వేసుకున్నాము. లేస్ వేసుకునే ముందు అనేది మనము కొంచెము అనేది గ్యాప్ ఇచ్చి అనేది వేసుకోవాలండి. అంటే మళ్ళీ మనము కుట్టుకునేటట్టుగా వీలుగా ఉండేటట్టుగా అనేది గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇది బాక్స్ టైప్లో ఎలా ఉందో సేమ్ అలాగనే అనేది మనము కుట్ట కూడా లేస్ అనేది అలాగనే కుట్టాలండి. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము క్లాత్ కొంచెం గ్యాప్ వదిలేసినాం కదండి, అక్కడ అనేది కుట్ట అనేది వేసేసుకోవాలి. వేసుకునే ముందు అనేది ఇది చూడండి థ్రెడ్ ఉంది కదా, ఇది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మూలం అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకోవాలండి. గ్యాప్ ఎందుకంటే మనం దీన్ని అనేది తిప్పేసుకోవడానికి ఉండేటట్టుగా అనేది గ్యాప్ అనేది వదిలేసుకోవాలి. ఇప్పుడు అనేది దీన్ని తిప్పేసేసుకున్నాము. అనేది తిప్పేసుకున్న తర్వాత ఇంకా చూడండి క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ ఏమన్నా ఉంటుంది కదా, దీని లోపల పెట్టేసేసేయండి. చూడండి
చూడండి లోపల క్లాత్ పెట్టేసి మనకి ఎక్కడ హోల్ ఉందో అక్కడ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసిన తర్వాత చూడండి బాక్స్ టైప్లో అనేది సేమ్ క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా పెట్టి అనేది చూసుకోండి ఎక్కడి వరకు వస్తుంది అనేసి. చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత అయితే మనకు ఇలా అయితే వస్తుందండి. చూడండి ఇలా అయితే ఉంటుంది. మనము ఇలాంటివి మనము ఇటు సైడ్ అనేది వేసుకోవచ్చండి. లేకుంటే మనం ఇలాగనే అనేది వదిలేసుకోవచ్చు. నేనైతే ఇలాగంటే ఇది అనేది కుట్టి ఇలా కింద ఒకటి పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను. దానికోసం అనేది సేమ్ క్లాత్ అండి మడిచి అనేది మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి ఇలా అనేది గుట్టేస్తున్నాను అండి. నేనైతే పూసలు అనేది సేమ్ అనేది సిల్వర్ కలర్ అనేది వేసేసుకున్నాను. ఇంకా చూడండి దీనికి కూడా అనేది 2 గుట్టేసాను. ఇంకా చూడండి దీన్ని అనేది మనం ఇలా గుట్టుకున్న తర్వాత సూదికి అనేది 4 పొరలు దారం ఎక్కించుకోండి. 2 పొరలు ఎక్కించినామంటే 4 పొరలు అవుతుంది. ఎక్కించుకున్న తర్వాత ఇలా అనేది కుట్టుకోవాలి. ఇంకా పూసలు అనేది మన ఇష్టం అండి, ఎన్నైనా కూడా వేసుకోవచ్చు. చూడండి కుట్టడం అయితే గుట్టేసాను. ఇక్కడ అయితే దీనికైతే 4 పూసలు వేసాను. ఇక్కడైతే 3 పూసలు అయితే వేసానండి. ఇవి ఇలా పెట్టేసుకొని డ్రెస్కి అనేది చూసుకోండి మీకు ఎంత పొడుగు కావాలనేది అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకటైతే నేను రుగ్గన్ పువ్వును అనేది తయారు చేశానండి. ఇక్కడ అనేది ఒక పూస అనేది పెట్టాను సిల్వర్ కలర్ది. సేమ్ ఇక్కడ ఏం పెట్టుకున్నామో అదే పెట్టేశానండి. ఇప్పుడు అనేది ఇది అనేది ఇట్లా ఇక్కడ పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. కుట్టు అంటే కుట్టు అనేది కుట్టుకోవాలి. దీనిలను అనేది కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ లేస్ వచ్చిందో ఆ లేస్ దగ్గర అనేది ఇలా పెట్టేసుకోండి. సైడ్కి అనేది అంటే మధ్యలో కాకుండా మామూలుగా అయితే రుగ్గన్ పువ్వు చేసుకొని మనము ఇక్కడ మధ్యలో అనేది పెట్టేసుకుంటామండి. కానీ మనం డిజైన్ అనేది సైడ్ పెట్టినాం కాబట్టి ఎక్కడ డిజైన్ ఉందో అక్కడ అనేది పెట్టేసి సూత్ అనేది గుట్టేసేయండి. డ్రెస్ అయితే పూర్తి అయిపోయింది. మనకు డ్రెస్ అయితే ఇలా వస్తుందండి. డ్రెస్ అయితే చూడండి గోల్ మటుకు చాలా ఎక్కువగా అయితే వచ్చేసిందండి. చాలా ఎక్కువగా చీర మొత్తం అనేది పట్టిందండి. అంటే 6 మీటర్లు అనేది పట్టేసింది ఈ డ్రెస్ కుట్టడానికి. డ్రెస్ అనేది వేసుకుంటున్నాక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి. చూశారు కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.